Dear GATE 2026 students and parents, welcome back to my channel. GATE 2026 ఎగ్జామినేషన్ అయితే మనకి ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి మరి టైం అయితే దగ్గర పడింది. దానికి కూడా టైం దగ్గర పడింది. మరి వీడియోలో ఏంటంటే మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించిన ఇక్కడ మరి స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ బీహెచ్ఈ మీద కొద్దిగా వీడియో చేయండి, బీహెచ్ఈలో మరి ఎంత కట్ ఆఫ్ స్కోర్ రావాలి, మనకి గేట్ 2026లో ఇక్కడ ఎంటెక్ సీట్ రావాలంటే ఎంత కట్ ఆఫ్ స్కోర్ రావాలని స్టూడెంట్స్ కొంతమంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆల్రెడీ జేఈకి సంబంధించి మరి ఐఐటి ఎంటెక్కి సంబంధించి గేట్ సంబంధించి మనం వీడియోలు చేస్తున్నాము. ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. మరి ఆల్రెడీ 25 ఇయర్స్ వరకు మేము ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయటం జరిగింది. దానిలో నేను ఐఎన్ తీసుకున్నాను, ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ తీసుకుని అప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామ్. ఇప్పుడైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మరి పీజీ ఇక్కడ సీట్స్ ఏ విధంగా ఉంటాయి, మరి అదేవిధంగా స్టూడెంట్స్కి మరి ఇక్కడ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడైతే ఎంటెక్కి సంబంధించిన పీజీ ప్రోగ్రామ్ జరుగుతుందాం. ఎంటెక్ సంబంధించిన పీజీ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ద గేట్ ఎగ్జామినేషను. ఇది గేట్ స్కోర్. ఎంటెక్ అడ్మిషన్ త్రూ కాప్ 2025 అని ఐఐటి బిహెచ్ గేట్ కట్ ఆఫ్ స్కోర్ మీద ఆధారంగా జరుగుతుంది. మీకు ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ చెప్పారు కదా, ఆన్లైన్ పోర్టల్ ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలి. కాప్ 2025 అని ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ గురించి మనం ఆల్రెడీ ఎంటెక్ ఎన్ఐటీలో ఎంటెక్ అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయి, సిసిఎంటీ అని ఉంది. సిసిఎంటీ సెంట్రలైజ్డ్ ఎంటెక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉంది. దీనికి మరి ఐఐటీలో చేరాలంటే COAP కాప్ 2025 ద్వారా మనము అడ్మిషన్స్ అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు రెండింటికి గేట్ ఎగ్జామినేషన్ రాయాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మరి దీనికి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది సార్ అన్నారు. మరి కట్ ఆఫ్ కూడా చూద్దాం. ఇక్కడ రిఫండ్ ఫీజు 10,000 రూపీస్ అయితే ఆఫ్టర్ డిడక్షన్ 10,000 రూపీస్ సీట్ అటెన్షన్. ఇది వచ్చిన తర్వాత సీట్ రిటర్న్షన్ బిఫోర్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఓన్లీ కాస్ట్ మనీ షాల్ బి రిఫండెడ్ అన్న డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ చూసుకోండి, ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ రిఫండ్. ఇది మనం ఈ స్టోరీ తర్వాత చూద్దాం. ఇది పోర్టల్ అమ్మ, ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీరు 2026 గేట్ ఎవరికైతే వస్తుందో వీళ్ళు ఆన్లైన్లో అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ కూడా ఎంటెక్ కోసం సార్ చూద్దాం. మరి ఫీజు స్ట్రక్చర్ ఫర్ ద ఎంటెక్ 2029 ఆన్వర్డ్స్ వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఫీజెస్ ఏమి ఉండవలేము, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే నాన్ రిఫండబుల్ SC ST పిల్లలకి 4,250 రూపాయలు ఉంది. మరి ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ 4,200 4,250 రూపీస్ ప్రతి ఒక్కరు పే చేయాలి. ఇక్కడ నాన్ రిఫండబుల్ ఫీజు అయితే అడ్మిషన్ అప్పుడు మనము 4,250, SC ST కూడా 4,250. డిపాజిట్ అయితే రిఫండబుల్ 9,000 రూపీస్ అయితే ఇద్దరు పే చేయాలి. అందరు కూడా ఎవ్రీబడి హ్యాస్ టు పే 9,000 రూపీస్ అయితే పే చేయాలి. మరి సెమిస్టర్ ఫీజు ఈచ్ సెమిస్టర్ 10,000 మాత్రమే పే చేయాలి. పెద్దగా ఫీజెస్ ఉండే అవకాశం ఉండు. ఇక్కడ మరి ప్రతి సెమిస్టర్ కూడా SC పిల్లలు అయితే 6,000 రూపాయలు కట్టాలి. మరి ఓసీ పిల్లలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ పిల్లలు అయితే 16,000 రూపాయలు కట్టాలి. మిగతాది 6,000 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. ఎక్కువ ఫీజెస్ అయితే ఉండవు. మరి మీరు డైరెక్ట్గా యూ విల్ గెట్ మరి 12,400 రూపీస్ స్టైఫండ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆల్ కేటగిరీస్ విల్ గెట్ 12,400 రూపీస్ అయితే స్టైఫండ్ వస్తుంది. ఇబ్బంది ఏమి లేదు. మీకు 16,000, ఇక్కడ ఒక 16,000, 9,000, 25,000, ఇక 25,000, 30,000 కట్టాలమ్మా. 30,000 ప్రతి సెమిస్టర్కి 16,000 కట్టాలి. జనరల్ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ 16,000, మరి SC ST వాళ్ళు 6,000 రూపాయలు ఇది కట్టాలి. తర్వాత ఇది వన్ టైం ఫీజెస్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు 9,000 రూపీస్, 11,000 రూపీస్ కట్టాలి. ఇద్దరు కూడా 11,000 రూపీస్ అయితే కట్టాలి. పెద్దగా ఫీజెస్ కూడా ఏమీ ఉండే అవకాశం లేదు. స్టార్టింగ్లో అయితే ఒక 30,000 రూపీస్ కట్టాలి. ఏది జనరల్ స్టూడెంట్స్ 30K కట్టాలి. మిగతా వాళ్ళు SC ST పిల్లలు ఇక్కడ 6,000, మరి 15,000 అమ్మ. 15 ఇక్కడ మొత్తం 19,000. 19K SC ST కట్టాలి. 30K వచ్చేసి ఓబీసీ పిల్లలు, ఈడబ్ల్యూఎస్ పిల్లలు అయితే కట్టాలి. వీళ్ళకి 12,400 రూపీస్ స్టైఫండ్ వస్తుందమ్మ. ఇబ్బంది ఏమీ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ జాయిన్. ఇది ఫీజు డీటెయిల్స్. మనము కట్ ఆఫ్ స్కోర్ కూడా ఒకసారి ఇది మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీ అడ్మిషన్ బ్రోచర్ అమ్మ. ఎంటెక్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ టు PhD ప్రోగ్రామ్స్ ఇది ఉంది. ఇది అకాడమిక్ దీనికి ఇకపోతే ఎంటెక్ కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మెయిన్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ
స్పెషలైజేషన్ మనకి ఇవి సిరామిక్ ఇంజనీరింగ్ ఉన్నాము, సిరామిక్, కెమికల్ ఇంజనీరింగ్, వీటి హైడ్రాలిక్, ఇవి మొత్తం సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సిఎస్సి వాళ్ళకి 2 స్పెషలైజేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఐఓటీ, ఇది సివిల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి థర్మల్ ఫ్లూయిడ్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, మెషిన్ ఇంజనీరింగ్, అల్లాయ్ టెక్నాలజీ, ఇవి మైనింగ్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ మంచి మంచి కోర్సులు ఉండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇది మెయిన్ ఈసీ స్టూడెంట్. ఇది ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎలక్ట్రికల్ మెషిన్, కంట్రోల్ సిస్టమ్. ఇక్కడ ఈ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆ పేపర్ రైన్. పవర్ ఎలక్ట్రానిక్స్, ఈ వాళ్ళు కూడా ఇది మరి అవైలబిలిటీ ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఇక్కడ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్స్ ఆర్ఎఫ్, మైక్రోవేవ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇంజనీరింగు, మైక్రో ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఇంజనీరింగు, విఎల్ఎస్ఐ, ఆర్కిటెక్చర్, ఇది మంచి మంచి కోర్సులు అవి. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. ఇంటర్ డిసిప్లినరీ విషయానికి వస్తే స్టూడెంట్స్ కొంతమందికి డెసిషన్ సైన్స్ ఇంజనీరింగ్, ఇవి ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఇంజనీరింగు, ఇవన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ. ఇవి సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి గేట్ పేపర్ రాయాలంటే ఇక్కడ సివిల్ పేపర్ రాయాలమ్మ, ఇక్కడ దీనిలో సివిల్ పేపర్ రాయాలి. ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్ పేపరు ఎవరైతే రాస్తారో వాళ్ళకి. వాటర్ సపోజ్ జియో టెక్నికల్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ స్టూడెంట్స్ వెళ్ళలేడు కదా, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ వెళ్ళలేడు, మరి అవి ఓన్లీ సివిల్ స్టూడెంట్స్. ఇవి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ మీరు సిఎస్సికి వెళ్ళాలంటే ఇక్కడ మీరు సిఎస్ఐటి పేపర్ రాసి ఉండాలి, డిఏ పేపర్ రాసి ఉండాలి. డిఏ అంటే మరి డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీళ్ళు పేపర్ రాసి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ పేపర్ రాసి ఉండాలి. తర్వాత మెటలాజికల్కి ఎంటీ పేపర్ అయితే రాసి ఉండాలి. తర్వాత మైనింగ్కి ఆల్రెడీ మైనింగ్ పేపర్ దీనిలో నో డౌట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇదైతే ఇది అందరికీ ఉంటుంది. ఇది ఇంకా వీళ్ళు క్లియర్గా ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈసీఈ వాళ్ళు రాయాలి, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా కొద్దిగా అవైలబిలిటీ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ చూసినట్టయితే అప్పుడు రేపు సిస్టమ్స్ ఇంజనీరింగు, ఎనీ గేట్ పేపరు, వీళ్ళైతే ఎనీ గేట్ పేపరు, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మల్టీ డిసిప్లినరీ, ఎక్సీ, పిహెచ్ఈ, ఈసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇది కట్ ఆఫ్స్ కోర్సు గురించి కొద్దిగా మనం డీటెయిల్గా వెళదాము. ఇక్కడికి వెళ్ళినప్పుడు గేటు 2025 కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయంటే, సెరామిక్ ఇంజనీరింగ్లో జనరల్ 200 ఓబీసీ, చాలా తక్కువ మీ స్కోర్ వచ్చిన. ఇప్పుడు ఇక్కడ 18 మార్క్స్, 18 మార్క్స్ వచ్చినా కానీ మీకు వచ్చేసిద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ 180 స్కోర్ సెరామిక్ ఇంజనీరింగ్ ఎస్సీ ఎస్టీకి 180 స్కోర్ అంటే ఒక 15 మార్కులు, ఈడబ్ల్యూఎస్ ఒక 20 మార్కులు వచ్చినా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. సెరామిక్ వాళ్ళకి పెద్ద కాంపిటీషన్ అయితే ఏమీ లేదు. ఇక కెమికల్ అంటావా, మంచిది కెమికల్ ఇంజనీరింగు. కెమికల్ జనరల్ స్టూడెంట్స్ మరి బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ రావాలంటే మీకు కనీసం ఒక 25 మార్కులు వస్తే సరిపోతుందమ్మ. 25 మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. కెమికల్ మీకు మినిమము ఇక్కడ స్టూడెంట్స్కి ఏ విధంగా అంటే లాస్ట్ ఇయర్ 350 స్కోర్కి, సపోజ్ కెమికల్ 350 ఉన్నాయి అనుకో, 350 స్కోర్ మినిమం. ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాము చూడండి. 350 స్కోర్కి 27.7 మార్కులు వచ్చినాయి. అంటే మీకు కనీసం ఒక 30 మార్కులు, ఒక 28 మార్కులు వచ్చిన వాళ్ళకి ఛాన్స్ 28 కానీ 29 కానీ వస్తే మీకు కెమికల్ ఇంజనీరింగ్లో జనరల్ 389, ఓబీసీ 403, ఓబీసీకి మంచి కాంపిటీషన్ ఉంది, ఎక్కువ స్కోర్ రావాలి. ఎస్సీకి 271 అంటే మీకు ఎస్సీ స్టూడెంట్స్ కెమికల్ ఇంజనీరింగ్ రావాలంటే ఇక్కడ కనీసం ఒక 20 మార్కులు రావాలమ్మా. 20 మార్క్స్ గ్యారంటీ. 20 మార్క్స్ వస్తే మీకు ఎస్సీ ఎస్టీకి మరి వచ్చే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ 319 కదా, ఈడబ్ల్యూఎస్లో మనకి 26 మార్క్స్, ఇక్కడ 384 ఉంది, దీనికి కరస్పాండింగ్గా మనం ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చూస్తే 319 కట్ ఆఫ్. 319కి మనకి ఎంత వచ్చింది, 26.2 మార్క్స్ వచ్చినాయి. 26.2 319కి 26.2. ఇక్కడ 384 అంటే మీకు కనీసం ఒక 28 మార్క్స్, 29 మార్క్స్ ఆ రేంజ్లో వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. మరిపోతే ఇక విషయానికి వస్తే హైడ్రాలిక్, ఇవి సివిల్ ఇంజనీరింగ్లో మనం చేసినట్టయితే 350 కదా, 350. ఇక సివిల్ ఇంజనీరింగ్కి మంచి కాంపిటీషన్ ఉందమ్మా, స్టూడెంట్స్కి కాంపిటీషన్ ఉంది. ఇక్కడ 30 మార్కులు కదా, కనీసం ఒక 40 మార్క్స్ దాకా మీకు రావాలా స్టూడెంట్స్కి. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఒక 40 ఈ రేంజ్లో మీకు ఏ బ్రాంచ్ అయినా రావాలంటే ఒక 35 to
40 మార్క్స్ వస్తే మీకు ఐఐటి బిహెచ్ఈలో మరి సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఒక 35 మార్క్స్ టు 40 మార్క్స్ రావాలి ఎస్సీ స్టూడెంట్స్కి. ఇంకా తక్కువ వచ్చినా పర్లేదు కాబట్టి ఎస్సీ స్టూడెంట్స్కి ఒక 30 మార్క్స్ వచ్చినా కానీ, సివిల్లో మంచి కాంపిటీషన్ ఉంది, 30 మార్క్స్ వచ్చినా కానీ మీకు మరి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక పోతే ఆర్టిఫిషియల్ కంప్యూటర్ సైన్స్కి ముందు మంచి డిమాండ్ అమ్మ. ఇక్కడ సిఎస్సి వాళ్ళకి మంచి డిమాండ్ కదా. సిఎస్సికి చెప్పాను కదా, ఫుల్ మార్క్స్ రావాలా. ఇక్కడ మీకు 70 మార్కులు రావాలి కనీసం. 70 మార్కులు వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 75 మార్క్స్, 70 మార్క్స్, ఇక్కడ 77. ఎందుకంటే మనకు 1000 స్కోర్ కదా. 1000 స్కోర్ అంటే 772, అంటే 100 మార్కులు వచ్చేసి 1000 స్కోర్కి వచ్చినాయి. అప్పుడు 700 అంటే మీకు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ స్కోర్ ప్రకారం చూసినట్టయితే ఇక్కడ మీకు 77 మార్కులు రావాలా. 77 మార్కులు రావాలా. ఇక్కడ 75 మార్కులు, ఇక్కడ 72 మార్కులు రావాలా. ఓబీసీ ఎన్సీఎల్ 70 మార్కులు వస్తే మీకు ఇక్కడ సీట్ వస్తుంది. మరి ఇక్కడ 56 మార్కులు రావాలా. ఎస్సీ స్టూడెంట్స్కి 56 మార్కులు. ఎస్సీ స్టూడెంట్స్కి మీకు కంప్యూటర్ సైన్స్ వల్ల మంచి డిమాండ్, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ కదా. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంటే ఎక్కువ, ఒక 56 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే మెకానికల్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్ దాదాపు ఇక్కడ 350 కదా. మెకానికల్ ఇంజనీరింగ్ ధర్మాలు కదా, ఇది 350, మీకు ఇది 335.8, అంటే దాదాపు ఒక 38 మార్క్స్ రావాలమ్మా మీకు మెకానికల్ ఇంజనీరింగ్ ధర్మలోకి. ఇది చూసాక మీకు 38 మార్క్స్, 35 నుంచి 38 మార్క్స్ మీకు వస్తే మీకు గ్యారంటీగా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే మెకానికల్ ఇంజనీరింగ్లో 23 మార్కులు, ఒక 25 మార్కులు వస్తే ఎస్సీ స్టూడెంట్స్కి 25 మార్కులు అయితే రావాలి. 25 మార్క్స్ రావాలి. ఇకపోతే మెటలర్జికల్ ఇంజనీరింగ్ అయితే మెటలర్జికల్లో మీకు కట్ ఆఫ్ స్కోర్ అంటే మీకు 40 మార్కులు రావాలమ్మా. జనరల్గా అయితే ఇక్కడ క్వాలిఫైయింగ్ 350 కదా. క్వాలిఫైయింగ్ 350కి మీకు 40 మార్కులు, మినిమం 40 మార్కులు క్వాలిఫైయింగ్ 350 ఉంది కాబట్టి 40 రావాలా మీకు మెటలర్జికల్ ఇంజనీరింగ్ రావాలంటే. ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి క్వాలిఫైయింగ్ చాలా తక్కువ కాబట్టి ఇక్కడ మెటలర్జికల్ 302 ఉంది. మీకు ఆల్రెడీ 302 అంటే ఓబీసీ 30 మార్కులు రావాలి. ఓబీసీ స్టూడెంట్స్కి 30 మార్కులు, ఎస్సీ స్టూడెంట్కి 25, 27, ఈడబ్ల్యూఎస్ మళ్ళీ 30 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం అయితే. ఇక్కడ చూసినట్టయితే మీకు మ్యాక్సిమం స్కోరు 100 వచ్చినాయి అమ్మ. 100కి 1000 స్కోరు, 1000 స్కోర్కి 100 మార్క్స్ అంటే మీకు ఎలా రావాలి, 51 మార్కులు రావాలా. దీనికి 43 మార్కులు, దీనికి 50 మార్కులు. ఈ స్పెషలైజేషను మైన్ ఎన్విరాన్మెంట్ రావాలంటే 51, రాక్ మెకానిక్స్ 43, మైన్ ప్లానింగ్ 50 మార్కులు రావాలి. ఇది జనరల్ ఓబీసీ వాళ్ళకి 47 మార్కులు. ఈ స్పెషలైజేషను రాక్ మెకానిక్స్ 47 ఈ మార్క్స్ రావాలి. తర్వాత 52 మార్కులు రావాలి. ఎస్సీ స్టూడెంట్స్కి 38 మార్కులు రావాలి. 38 మార్కులు రావాలి. ఇది స్టూడెంట్స్ ఈ విధంగా మీరు కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇక చూసినప్పుడు ఎలక్ట్రికల్ ఏ విధంగా ఉందో చెప్తాను. ఇక ఈడబ్ల్యూఎస్లో మైనింగ్ చూసినప్పుడు ఇక్కడ కూడా 39 మార్కులు రావాలి, 36 ఈ విధంగా ఈ రేంజ్లో రావాలి. మరి ఎలక్ట్రికల్లో జనరల్ స్టూడెంట్స్కి సీట్ రావాలంటే మీకు మినిమం 44 మార్కులు రావాలమ్మా. జనరల్ పవర్ సిస్టమ్స్ 539, 50 మార్కులు, 662 స్కోర్ రావాలంటే మీకు 50 మార్కులు వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు ఈ విధంగా కూడా ఇక సీట్లు అంటే ఇది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా ఇక్కడ 33 మార్కులు రావాలమ్మా. ఈ రేంజ్లో రావాలంటే మీకు ఒక 33 మార్కులు రావాలి. ఎస్టీ పిల్లలకు కూడా ఒక స్టూడెంట్స్కి ఒక 30 మార్కులు ఈ రేంజ్లో వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈసీఈ సంగతి చూద్దాం. ఇక ఈసీఈ స్టూడెంట్స్కి రావాలంటే మీకు ఈ రేంజ్లో రావాలంటే ఇక్కడ దాదాపు ఈసీఈ స్టూడెంట్స్కి 50 మార్కులు రావాలమ్మా. 50 మార్కులు, 50 నుంచి 55 మార్కులు రావాలి. 50 నుంచి 55 మార్కులు మీకు వస్తే మీకు 55 మార్కులు వస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా తగ్గిద్ది, ఇక్కడ కొంచెం తగ్గిద్ది. ఒక 45 టు ఓబీసీ, 45 to 50 మార్క్స్ రావాలి. వీళ్ళకి ఎస్సీ ఎస్టీ పిల్లలకి అయితే వీళ్ళకి కూడా ఒక 360 రేంజ్. వీళ్ళకి ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ 30 మార్కులు రావాలమ్మ, గుర్తుపెట్టుకొని. మినిమము 30 మార్కులు రావాలి. ఇక్కడ 30 నుంచి 30 to 40 రేంజ్ ఎస్సీ స్టూడెంట్స్కి 30 మార్కుల నుంచి 30 మినిమము, మ్యాక్సిమం 40 మార్కులు వస్తే మీకు 40 మార్కులు వస్తే ఎస్సీ స్టూడెంట్స్కి విఎల్ఎస్ఐలో ఇక్కడ వచ్చేస్తుంది.
ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఆ రేంజ్లో 25 to 30 మార్క్స్ అయితే ఆ రేంజ్లో రావాలి. స్టూడెంట్స్ అయితే కామెంట్లో పెట్టండి, కామెంట్లో పెడితే మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా మంచి డిమాండ్ ఉందాం. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి రావాలన్నా ఒక 50 మార్కులు అయితే మినిమం రావాలి. స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్లో మార్కులు రావాలని ఒక 50 మార్కులు రావాలి. ఇది స్టూడెంట్స్ మరి మెటీరియల్ సైన్స్ ఇవి కూడా ఇంటర్ డిసిప్లిన్కి కొంచెం తగ్గినా పర్లేదు. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే నాతో మాట్లాడాలనుకున్నారో మరి మన నంబర్ అయితే ఉంటుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని మనము March 19 తర్వాత మెంటర్షిప్ స్టార్ట్ చేస్తాము. మెంటర్షిప్ తీసుకుని ప్రతి ఒక్కరికి గైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు వచ్చిన స్కోర్కి NITలో మరి మన ప్రయత్నం మనం చేస్తాము. ఐఐటీలో మనం సీటు మరి సెంట్రల్ యూనివర్సిటీ ఐఐఎస్టీలో హెల్ప్ చేయటం జరుగుతుంది. తర్వాత IIITs ఉన్నాయమ్మ, గ్వాలియర్ కానీ, అలహాబాద్ కానీ, అహ్మదాబాద్ కానీ, కర్నూలు కానీ, అదేవిధంగా కాంచీపురం కానీ ఈ విధమైన కట్ ఆఫ్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మంచిది. దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు. మీరు లైక్ చేస్తే నాకేదో వచ్చిందని దీన్ని ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి మీ భవిష్యత్తుకి బాగుండాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ IISc బెంగళూరు. ఎక్స్పీరియన్స్తో నేను మొత్తం నాకు తెలుసు కాబట్టి గేట్ సంగతి ఐఎమ్ గేట్ ర్యాంకర్ అనమాట. గేట్ ర్యాంకర్గా మరి ఏ విధంగా ప్రిపరేషన్ అయ్యానో అవన్నీ నాకు తెలుసు కాబట్టి మరి దాన్ని దృష్టిలో ఉంచుకుని మరి మీకు గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.